హత్య. మరి లోకల్ పోలీస్, స్టేట్ పోలీస్ మెజరబుల్ ఫెయిల్యూర్ అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుండటంతో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి కనీసం రెస్పాన్స్ లేదు. కిక్కురు మనకుండా సిబిఐని ఎలో చేసింది మమతా బెనర్జీ గారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని సగం అంగీకరించేశారు. అండ్ ఎవిడెన్స్ని డిస్మాంటిల్ చేయటం, అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. అవును, ఒక ఇర్రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ వ్యవహారం. అతను రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ని పక్కన పెట్టి ఆయన వేరే చోటికి బదిలీ చేయటం, ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా రోడ్డు మీదకి వచ్చి అందరితో పాటే ధర్నా చేయటం, ప్రొటెస్ట్ చేయడం చేసింది. ఇన్ఫ్యాక్ట్ బోత్ హెల్త్ అండ్ హోమ్ మినిస్ట్రీస్ వర్ విత్ హర్. ఈ రెండు శాఖల్ని ఆవిడే నిర్వహిస్తున్నారు. అంటే ఆవిడే ముఖ్యమంత్రి కుర్చీలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఆవిడ మీద ధర్నా చేసుకుంది, ప్రొటెస్ట్ చేసింది, నిరసన తెలియజేసి తన పరిపాలన మీద తానే నిరసన తెలియజేసుకోవటం అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఒకటండి, ఈరోజు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరపడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగే దేశంలో అన్ని సెక్షన్స్ నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పద్మ అవార్డు గ్రహీతలందరూ, అందులో ప్రధానంగా ఎయిమ్స్ లాంటి సంస్థలకి పనిచేసి చీఫ్లుగా పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దాదాపు 70 మంది ఒక లేఖ రాశారు ప్రధానికి. అంటే ఒక పటిష్టమైనటువంటి చట్టం తీసుకురావాలి అని వాళ్ళు కోరుతున్నారు. దీనికి సంబంధించి రక్షణ కల్పించాలి, ప్రత్యేకమైనటువంటి దళాలు ఉండాలి. ఈ పద్ధతిలో వాళ్ళకి తోచినటువంటి పద్ధతిలో వాళ్ళు విజ్ఞప్తి చేశారు. కానీ చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ, రకరకాల పద్ధతి. అంటే ప్రతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక నిరసన వెల్లువ రావటం, ఆ నిరసన వెల్లువలో భాగంగా చట్టాలు చేయాలి, పటిష్టమైనటువంటి చట్టాలు అనే ప్రతిపాదన ఏదో ఒక సెక్షన్ నుంచి వస్తుంది. ఆ చట్టం చేసేస్తే అక్కడికి ఆ సమస్య పరిష్కారమైనట్టుగా భావిస్తున్నారు. కానీ ఒక పాత తెలుగు సినిమాలో పాట ఉంటుంది, చట్టాలను చేసి లాభమేమి, దినం దినం శాసనాలు చేసి లాభమేమి అని. అది వరకట్నం మీద రాసినటువంటి పాట. అయితే వరకట్న నిషేధం చట్టం ఉన్నప్పటికీ వరకట్నం ఎలా తీసుకుంటున్నారో, ఈ చట్టాల ద్వారా దీన్ని కంట్రోల్ చేయటం అవుతుందా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి రక్షణ దళాలని నియమించడం ద్వారా ఇది కంట్రోల్ అవుతుందా అనేది అన్ని సందర్భాల్లోనూ ఇది జరిగేటువంటి పని కాదు. ఇవి జరగాలంటే, అంటే పర్టికులర్గా రేప్ అనేటువంటిది ఆగాలంటే, రేపులు జరగటం అనేది ఈ రోజున కొత్త విషయం కాదు. అది అనేక సంవత్సరాలుగా అంటే ఇది ఎక్కడి నుంచి ఈ మానసిక వైకల్యం అనేది ఎలా సంభవిస్తోంది, దీనికి రూట్స్ ఎక్కడున్నాయి అనే దిశగా ఏవైనా చర్చలు జరుగుతున్నాయా అనేది చూడాలి. అంటే అదొక పార్సల్ సార్. అంటే సెకండ్ సైడ్ ఆఫ్ ది కేసు ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు డాడ్జ్ చేశారు ఇప్పటిదాకా? ఎవరిని కాపాడటానికి ఏ మొహమాటలు ఆమెకు అడ్డుపడుతున్నాయి? పొలిటికల్. ఆమె ఒక ఉమ్మన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ముఖ్యమంత్రి కన్నా ముందర ఆవిడ మహిళ. అవును, సాటి మహిళ మీద జరిగిన దాని మీద ఆ రకంగా రెస్పాండ్ అవుతారా? మమతా బెనర్జీ ఇన్నాళ్ళు కట్టుకుంటున్న వచ్చిన రెప్యుటేషన్ అంతా గాలికి ఎగిరిపోయింది. అంటే మీరు మహిళ అన్నారు ఆవిడ్ని, దీనిలో ఒక యాంగిల్ ఉందండి. పిల్లల పెంపకం విషయంలో తల్లులు కూడా తమకి తెలియకుండానే అన్కాన్షియస్గా పురుషాధిక్యతని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సైకిల్ నేర్పించడానికి తీసుకెళ్ళి పార్కుకి, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల నడుపుతోంది, నువ్వు నడపలేవా అనేస్తారు వీళ్ళు సునాయాసంగా. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లకి ర్యాంక్ వచ్చింది, నువ్వు సాధించలేవా అని తల్లులు అనేస్తారు. ఇది ఆ పిల్లవాడి బ్రెయిన్లో ఎలా ఫీడ్ అవుతోంది, అతను ఆడపిల్లల పట్ల ఎలా రియాక్ట్ అవుతాడు, ఆఫ్టర్ ఆల్ ఆడది అనేటువంటిది ఎలా రిజిస్టర్ అవుతుంది అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఇదే కోణంలో ఒక అడుగు వేస్తే, మీరన్నట్టు మమతా బెనర్జీ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అంటే, దీని మీద ఒక యాంగిల్ ఉందండి. అక్కడ ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళల్లో ఈ వైద్యురాల మీద జరిగినటువంటి దాడి, లైంగిక దాడి, హత్య, ఈ వ్యవహారంలో ఒక మంత్రి తాలూకా మనిషి కూడా ఉన్నాడు. వాళ్ళ బంధువు కొడుకే, నేరుగా వచ్చేసింది అది, కొడుకే ఉన్నాడని.
కొడుకే ఉన్నాడని చెప్తున్నారు. ఇలాంటి కేసులు మన దగ్గర కూడా ఉన్నాయి. ఆయేషా మీరా కేసు ఉంది, అది ఈ రోజుకి అపరిష్కృతంగానే ఉంది. ఆ పేరుతో ఆ కేసుతో ఏ సంబంధం లేనటువంటి సత్యంబాబుని తీసుకెళ్ళి అన్ని సంవత్సరాలు జైల్లో పెట్టి ఫైనల్గా అతను వదిలిపెట్టేశారు. అతను కాదు అని. అతను అంతకాలం జైల్లో ఉన్నదానికి ఏమిటి కాంపన్సేషన్ అంటే దానికి ఏ సమాధానం కోర్టు నుంచి లేదు, ప్రభుత్వం వైపు నుంచి లేదు. అలాగే దానికంటే ముందు ఇంకొక సెన్సేషనల్ ఇన్సిడెంట్ తెలుసు మనకి. ప్రత్యూష, సినీ నటి ప్రత్యూష కూడా దాదాపు ఇలాగే లైంగిక వేధింపులకు గురై, హత్యకు గురై చనిపోయింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వంలో ఒక మంత్రి కొడుకు అందులో ఇన్వాల్వ్ అయినాడండి. అలాగే ఈ ఇన్సిడెంట్ కూడా, ఆయేషా మీరా ఇన్సిడెంట్లో కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకు పాత్ర ఉంది అని చెప్పి చాలా సీరియస్గా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఫైనల్గా ఆ కేసు తేలకపోవడానికి అతన్ని తీసుకెళ్ళి రకరకాల పరీక్షలు కూడా చేశారు. ఆ మంత్రి గారి మనవడిని, కొడుకు కాదు మనవడు, ఇక్కడ పేరు చెప్పుకోవడం కూడా పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మనవడు కోనేరు రంగారావు గారి మనవడు. ఆయన అతన్ని తీసుకెళ్ళి టెస్టులు చేసి ఫైనల్గా అతన్ని వదిలిపెట్టేశారు. అతనికి ప్రమేయం ఉన్నట్టుగా లేదు అని చిన్న డౌట్తో, బెనిఫిట్ ఆఫ్ డౌట్తో అతన్ని వదిలిపెట్టేశారు, అయిపోయింది. సో ఇలాంటి కేసుల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు పనిచేయటం, దీని మీద కొంచెం సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఓపెన్ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. సీరియస్గా రోడ్డు మీద నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మమతా బెనర్జీ గారు ఆవిడేదో రోడ్డు మీదకి వచ్చేసి నా ప్రభుత్వంలో ఈ తప్పు జరిగింది కాబట్టి, నేను నా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాను కాబట్టి మీరందరూ సైలెంట్ అయిపోండి అంటే కుదిరే వ్యవహారం కాదు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది దీని మీద. కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి సార్. అంటే భరద్వాజ్ గారు, ఆ లేడీ డాక్టర్ సోషల్లీ చాలా యాక్టివ్ ఆమె. అవును, అక్కడ జరుగుతున్న